ఈరోజు దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఈ వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28లో ఉంది. జీవితంలో మనందరం అనేక విషయాల మీద బాధ కలిగి ఉంటాము. ఆ బాధ చాలాసార్లు చాలా భారంగా ఉంటుంది. అంటే శారీరకంగా, మానసికంగా మోయలేనంత బరువు ఉంటుంది. అలిసిపోతూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాహాటంగా ఆహ్వానిస్తున్నాడు. నా వద్దకు రండి, నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనుడి. ఆయన నా కాడి సులువైనదని ఎందుకు చెప్తున్నాడు? అసలు కాడి అంటే ఏంటి? దున్నే 2 ఎద్దులను కలిపి ఉంచే కట్టెయే కాడి. ఇక్కడ మన కష్టాల యొక్క, బాధల యొక్క బరువును కాడిగా చెప్తున్నారు. పైనున్న మాటకు ఇక్కడ మనందరం అనుకుంటాము, ప్రభువు మంచివాడు కనుక మనం మన కష్టాల కాడిని మోయడానికి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు అని అనుకుంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఊర్లో ఒక పెద్దయిన కాడిని 2 ఎద్దులకు సమానంగా పెట్టలేదు. ఒక ఎద్దుకు బరువు ఎక్కువగా ఉండేటట్లు చేశాడు. ఒక బలమైన ఎద్దుతో బలహీనమైన ఎద్దుకు జతగా కాడిని పెట్టాడు. బరువు తక్కువగా ఉన్నవైపు బలహీనమైన ఎద్దును, బరువు ఎక్కువగా ఉన్నవైపు బలమైన ఎద్దును ఉంచాడు. మన ప్రభువు యొక్క కాడి కూడా అదే పద్ధతిలో ఉంటుంది. బరువైన పక్కన ఆయన భుజం ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనే ఆయన పిలుపునకు అర్థం అదే. చింత అనే గొప్ప బరువును మోస్తున్న నిన్ను నన్ను కూడా యేసు ప్రభువారు రమ్మని పిలుస్తున్నాడు. మనం ఆయన దగ్గరకు వెళదాం. అలిసిపోయిన మనకు విశ్రాంతినివ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మనం ఆయన కాడిని ఎత్తుకుందాం. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగినవాడు. మనకున్న కష్టాలు చాలా భారంగా ఉన్నాయని భయపడకూడదు. నీకు నాకు బరువుగా ఉన్నవన్నీ ఆయన తీసుకుంటాడు. బరువైన కాడి యొక్క కొన ఆయన మీద వేసుకుంటాడు. గరుకైన కఠినమైన మార్గాలకు భయపడక ఆయన పక్కనే కలిసి నడుస్తూ ఆనందంతో శ్రద్ధ కలిగి పనిచేద్దాం. యెషయా 55వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చదువుకుందాము. దప్పిక గొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియూ నియ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదురు? సంతుష్టి కలుగజేయు దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. ఇదిగో, జనములకు సాక్షిగా అతనిని నియమించితిని. జనములకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించితిని. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్ను ఎరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూసి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకునుడి. మనము మోకరించి యేసయ్య దగ్గర ఇలా ప్రార్థిద్దాము. సర్వశక్తిగల దేవా, ఈ జీవన చింతల భారము మోయుచు నేను అలిసి సొలసిపోయాను. విశ్రాంతి కావాలని నీ దగ్గరకు వచ్చాను. నువ్వు సాత్వికుడవు, దయగలవాడవని, నీ కాడి మోయుట సులువని నేను తెలుసుకున్నాను. కనుక నీ కాడి మోయ కోరుచున్నాను. నీ రాజ్య పరిచర్యలో నన్ను వాడుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.